మొదటి నుంచి ఆయనంతే. అదో టైపు. ఎప్పుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ అంతుపట్టదు. అది కుటుంబ సభ్యులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, అవతల ఎవరైనా ఉండని ఆయన మాత్రం అలానే ఉంటారు. ఆయన నోరు తెరిచారంటే ఏదో ఒక వివాదం పార్టీని కుదిపేయాల్సిందే. మరోసారి సొంత పార్టీ నేతల్నే టార్గెట్ చేసుకున్నారు. ఎవరు ఎలాగున్నా నేను మాత్రం ఇలానే ఉంటా అంటున్నారు. వెస్ట్ నేతలపై మాటలతో విరుచుకు పడుతూనే తూర్పు వైపు చూస్తున్నారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఆ లీడర్ ఎవరనుకుంటున్నారా? ఇవాల్టి లోగుట్లో చూసేయండి. ఎవరి మాట వినని సీతయ్య లాంటుడే బెజవాడ ఎంపీ కూడా. కడుపులో దాచుకోవడం అనేది ఆయన ఇంట వంట లేదు. చెప్పాల్సింది చెప్పేస్తారు, అనాల్సింది అనేస్తారు. ఎవరేమనుకుంటారోనని అస్సలు మొహమాట పడరు. మొదటి నుంచి ఆయన గారిది అదే స్టైల్. అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కొన్నాళ్లు సందడి చేసి జెండా ఎత్తేసిన ప్రజారాజ్యం పార్టీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పార్టీలో చిరంజీవి ఎంత ఫేమస్ అయ్యారో ఆ తర్వాత అందులో అంతే ఫేమస్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది కేశినేని నానినే. కేవలం 99 రోజుల పాటు ప్రజారాజ్యంతో పనిచేసిన కేశినేని పార్టీలో జాయినింగ్ అప్పుడు ఎంత హడావిడి చేశారో ఆ తర్వాత పార్టీని వీడే 99వ రోజు కూడా అంతకన్నా ఎక్కువ హల్చల్ చేశారు. దీంతో ఆయన పేరప్పట్లోనే పొలిటికల్ సర్కిల్స్లో మారుమ్రోగిపోయింది. ప్రజారాజ్యం ఎపిసోడ్ తర్వాత సైకిల్ పార్టీకి దగ్గరయ్యారు కేశినేని నాని. ఆర్థికంగా బలమైన వ్యక్తి కూడా కావడంతో కమ్మ సామాజిక వర్గంలో ఆయనకంటూ ఓ బ్రాండ్ ఏర్పడింది. తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ అయిన కేశినేని నాని విజయవాడ ఎంపీగా గెలిచారు. అక్కడిదాకా బాగానే ఉన్న ఆయన వ్యవహార శైలితో నిత్యం పొలిటికల్ కారిడార్లో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు విజయవాడ ఎంపీ. ఎంపీగా గెలిచినప్పటి నుంచి కేశినేని నాని వ్యవహార శైలి పార్టీ వర్గాలకు ఎప్పుడూ మింగుడు పడలేదనే చెప్పాలి. ఎవరితోనైనా ఎక్కువ రిలేషన్లో ఉండని వ్యక్తిగా కేశినేని నానికి ముద్రపడింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరంటారు. కానీ కేశినేనితో పాలిటిక్స్ అంటే మాత్రం కొంత ఇబ్బందే అన్నట్లుగా ఉంటుంది ఆయన వ్యవహార శైలి. తాను అనుకున్న మాటని మొహం మీదే చెప్పేయడం, రాజకీయ నాయకుల్లో సహజంగా ఉండే లౌక్యం ఆయనలో ఏ కోసానా లేకపోవడం, మాట కరుకుగా ఉండడంతో చాలామంది నాయకులకు సహజంగానే కేశినేనితో గిట్టదు. వాస్తవానికి నిర్మొహమాటంగా మాట్లాడడమే తనకు అలవాటని కేశినేని పదే పదే చెప్పినా ఈ కాలపు రాజకీయాల్లో అది ఎవ్వరికీ మింగుడు పడదన్న విషయానికి ఆయన ఎప్పుడూ పట్టించుకోలేదు. వర్తమాన రాజకీయాల్లో నిర్మోహమాటంగా మాట్లాడితే మనుగడ కష్టమని చాలామంది సలహాలు ఇచ్చినా కేశినేని మాత్రం డోంట్ కేర్. ఎంపీ ముక్కుసూటితనం ఎలా ఉన్నా కేశినేని తీరు తెలుగుదేశం నాయకులను మాత్రం తరచూ ఇబ్బంది పెడుతోంది. డైనమైట్ల లాంటి మాటల్ని కూడా సైలెంట్గా పేలుస్తుంటారు కేశినేని నాని. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారాయి. సొంత పార్టీలోనే నాయకులందరూ తనకు వ్యతిరేకంగా ఉంటున్నారని, తాను విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి కాపలా కుక్కని వ్యాఖ్యానించారు కేశినేని. ప్రజల సొమ్ము తిననివ్వనని కుండ బద్దలు కొట్టారు. నిజాయితీ పరులే రాజకీయాల్లో ఉండాలంటూ పరోక్షంగా సొంత పార్టీ నేతలపైనే మాటల చెణుకులు విసిరారు. అంతేకాదు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తన కూతురు పోటీ చేస్తుందని జరుగుతున్న ప్రచారాన్ని కూడా తిప్పికొట్టారు కేశినేని. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తన కుటుంబం పోటీలో ఉండదని కేశినేని క్లారిటీ ఇచ్చినా ఇక్కడే మరో లాజిక్ కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. కేశినేని కుటుంబం పోటీ చేయదేమో గాని ఆయన కనుసన్నల్లో ఉండే నాయకుణ్ణే వెస్టులో తెరపైకి తెచ్చే ప్రయత్నం మాత్రం జరుగుతోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తన వర్గానికి చెందిన నాయకుణ్ణి అభ్యర్థిగా దింపాలన్న వ్యూహంతో ఉన్నారు కేశినేని. మరోవైపు విజయవాడ తూర్పులో ఉన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ని గన్నవరం గాని పెనమలూరుకు గాని పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అదే జరిగితే విజయవాడ తూర్పు నుంచి తన కూతురు కేశినేని శ్వేతకు ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారట బెజవాడ ఎంపీ. కష్టకాలంలో పార్టీని విజయవాడ పార్లమెంటు స్థానాన్ని కాపాడుకుంటున్న తనకు వచ్చే ఎన్నికల్లో పార్టీ సహకరిస్తుందన్న ధీమాతో ఉన్నారాయన. తన కూతురికి విజయవాడ తూర్పు సీటు తీసుకునే ఆలోచనతోనే పశ్చిమ నియోజకవర్గం రేసులో తాను లేనని కేశినేని సంకేతాలిచ్చారంటున్నారు. విజయవాడ ఈస్టు నియోజకవర్గంపై ఆసక్తితోనే గతంలో గద్దె రామ్మోహన్తో ఉన్న విభేదాలను కూడా పక్కన పెట్టి ఆయన్ని కేశినేని కలుపుకుని పోతున్నారంటున్నాయి పార్టీ వర్గాలు. మొత్తానికి కేశినేని నాని ఏం చేసినా ఏం మాట్లాడినా పార్టీలో అది హాట్ టాపిక్కే. అందుకే కేశినేని మాటల్లోని మర్మం కూడా అంత ఈజీగా పసిగట్టలేమంటున్నారు బెజవాడ తమ్ముళ్ళు. తినగా వేము తీయగనుంటుందేమో గాని కేశినేని లాంటి నేతలు మాత్రం జీవితకాలం కొందరికి అంతుపట్టరు.